రామాయణ ఉత్తరకాండ 100 సర్గ. ఇక్కడ యుధాజిత్తు గార్గ మహర్షి ద్వారా శ్రీరాముడికి సందేశాన్ని పంపించుట, శ్రీరాముడు ఆజ్ఞ మేరకు భరతుడు గంధర్వ దేశాన్ని ఆక్రమించటానికై బయలుదేరుట గురించి చెప్పబడి ఉంది. కస్యచిత్వత కాలస్య యుధాజిత్ కైకేయో నృపః స్వగురుం ప్రేషయామాస రాఘవాయ మహాత్మనే గార్గ్యం అంగీరసః పుత్రం బ్రహ్మర్షిం అమితప్రభం. కొంతకాలం అలా పరిపాలన జరుగుతూ ఉండగా కైకేయ దేశపు రాజైన యుధాజిత్తు అంటే భరతుడొక్క మేనమామ మహాత్ముడైన శ్రీరాముడి దగ్గరికి తన గురువైన గార్గ మహర్షిని పంపించాడు. ఆ గార్గ్యుడు అంగీరస ముని యొక్క పుత్రుడు. బ్రహ్మర్షి చాలా తేజస్సుతో కూడుకున్నవాడు, అందుకే తేజస్శాలి అంటారు. యుధాజిత్ ఆ మహారాజుకి శ్రీరామచంద్రు ప్రభువు దగ్గరికి అత్యుత్తములైన కానుకలు కూడా ఆయనకి పంపించాడు. దశచ అశ్వసహస్రాని ప్రీతిధానం అనుత్తమం కంబళాని చ రత్నాని చిత్రవస్త్రం అధోత్తమం రామాయ ప్రదదౌ రాజా శుభాన్యా ఆభరణాని చ. ఈ కానుకలు కూడా ఉత్తమోత్తమైనవి. 10,000 గుర్రాల్ని పంపించాడు, కంబళ్ళు పంపించాడు, రత్నాలు పంపించాడు, శ్రేష్టమైన చిత్రమైన చక్కని వస్త్రాలు పంపించాడు, అమూల్యమైన ఆభరణాలు గార్గ మహర్షి వెంట అవన్నీ పంపించాడు. శ్రుత్వా తు రాఘవో ధీమాన్ బ్రహ్మర్షిం గార్యమాగతం మాతులస్య అశ్వపతినః ప్రహితం తన్మహద్ధనం. ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు వాళ్ళకి మేనమామ, అలాగే కైకేయపు దేశానికి రాజైన అశ్వపతి అయిన యుధాజిత్తు పంపిన కానుకలను తీసుకుని బ్రహ్మర్షి అయిన ఆ గార్గ మహామునికి కూడా అయోధ్యకు వచ్చినట్లు ఆయన అవన్నీ విన్నాడు. ప్రత్యుద్గమ్య చ కాకుత్సః క్రోశమాత్రం సహానుజః గార్గ్యం సంపూజయామాస యథాశక్రో బృహస్పతిం. అంతటా శ్రీరాముడు తన తమ్ముళ్ళని వెంట తీసుకుని ఆ గార్గ్యునికి గౌరవపూర్వకంగా స్వాగత సత్కార్యాలన్నీ పలుకుతూ అక్కడ చెయ్యవలసినవన్నీ కూడా, అంటే ఆయన రాకముందే ఆయన వస్తున్నాడని మళ్ళీ 2 మైళ్ళ దూరము ఆయనకి ఎదురుగా వెళ్ళి మరి ఆయన ఎలా అయితే ఇంద్రుడికి బృహస్పతిలాగా గురువు, అలాగే ఈ మహర్షిని సాధారణంగా అతిథి సత్కార్యములన్నీ చేసి వాళ్ళు ఆయన్ని స్వాగతించారు. తథా సంపూజ్య తం ఋషిం తద్ధనం ప్రతిగృహ్య చ పృష్ట్వా ప్రతిపదం సర్వం కుశలం మాతులస్య చ ఉపవిష్టం మహాభాగం రామః ప్రష్టుం ప్రచక్రమే. శ్రీరాముడు అలా ఆ ఋషిని పూజించిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చిన కానుకలు కూడా అన్నీ ఆధారంగా స్వీకరించి తర్వాత ఆయనకి అక్కడ ఆసీనుడిని చేసి, ఆయన ఆసీనుడైన తర్వాత తన మేనమామ యొక్క క్షేమ సమాచారాలన్నీ ఆయన్ని అడిగి విచారించారు. తర్వాత ప్రభు ఆ మహర్షితో ఇలా పలకటం మొదలుపెట్టాడు రాముడు. కీమాహమాతులో వాక్యం యథర్థం భగవన్నిహ ప్రాప్తో వాక్య విధాన్ శ్రేష్టః సాక్షాదివ బృహస్పతి. పూజ్య మహర్షి, మా మేనమామ పంపిన సందేశం ఏమిటి? సాక్షాత్తుగా బృహస్పతి అంటి వారు మీరు. ఏ వాక్య విధుల్లో కూడా శ్రేష్ఠుడు అయిన మీరు ఇక్కడికి రావటానికి కారణం ఏమిటి? తనకి సొంత మేనమామ కాదు, అయితే ఎలా అయితే తన తల్లితో సమానంగా కైకేయిని భావించాడో అలాగే మేనమామని కూడా తన సొంత మేనమామగా భావించి ఇలా అడిగాడు. రామస్య భాషితం శ్రుత్వా మహర్షిః కార్యవిస్తరం వక్తుం అద్భుత సంకాసం రాఘవాయోపచక్రమే. శ్రీరాముడు అడిగిన అవన్నీ విన్న ఆ మహర్షి తాను వచ్చిన అత్యద్భుతమైన కార్య విశేషాల గురించి చెప్పటానికి పూనుకున్నాడు. మాతులస్తే మహాభాగో వాక్యమాహ నరర్షభ యుధాజిత్ ప్రీతి సంయుక్తం శ్రూయతాం యతి రోచతే. ఓ నరశ్రేష్ఠ మహాబాహు,
మీ మేనమామ అయిన యుధాజిత్తు ఎంతో ప్రీతితో కొన్ని మాటలు చెప్పి నన్ను పంపించాడు. అయం గంధర్వ విషయ ఫలమూలోపశోభిత సింధూరుభయత పార్శ్వే దేశ పరమశోభన. మీ ఆసక్తి మేరకు దయతో వినండి. మా రాజ్యానికి మీ సమీపంలో గంధర్వ దేశం ఉన్నది. అది ఫలమూలాలతో చాలా సుసంపన్నంగా ఉన్నది. అంటే ఈ యుధాజిత్తు రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి సమీపంలో గంధర్వ దేశం అని ఇంకొకటి ఉంది. అక్కడ కూడా అది పళ్ళతో చక్కగా ఎప్పుడూ సంపన్నంగా ఉంటుంది. తంచ రక్షంతి గంధర్వాః సాయుధా యుద్ధకోవిదాః శైలుషస్య సుతా వీరా త్రికోట్యా వై మహాబలాః. సింధు నదికి ఉభయ తీరములు యందు వ్యాపించి ఉన్నది. ఆ దేశము నిరంతరము పాడి పంటలతో ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. మహావీర, ఆ దేశము మహాబలశాలులైన 3 కోట్ల మంది గంధర్వులు దాన్ని రక్షిస్తున్నారు. తాన్ వినిర్జిత్య కాకుత్స గంధర్వ నగరం శుభం నివేశయ మహాబాహో స్వపురే సుసమాహితే. ఆ గంధర్వులందరూ కూడా అక్కడ శైలుషుడు అన్న గంధర్వరాజు యొక్క వంశానికి చెందినవారు. వారు సాయుధులు, యుద్ధంలో బాగా ఆరితేరినవారు. అన్యస్య నాగతిస్తత్ర దేశః పరమశోభనః రోచతాం తే మహాబాహో నాహం త్వాం అహితం వదే. ఓ మహాబాహు, ఓ కాకుత్స వంశంలో పుట్టిన రామ, నువ్వు ఆ గంధర్వ యోధుల్ని జయించి కట్టుదిట్టమైన రక్షణ గల ఆ నగరాన్ని చేజిక్కించుకుంటే అనంతరము నీకు నచ్చిన విధంగా అక్కడ 2 నగరాల్ని నిర్మించే. పరమశోభమయ అంటే చూడటానికి బాగుండేలాగా ఆ దేశంలో ప్రవేశించడానికి ఇతరులకి సాధ్యం కాదు. అందుకే అది నువ్వు నీ వశం చేసుకుని దాన్ని సాధ్యమయ్యేలా చెయ్యి. ఇదంతా నేను మళ్ళీ నీ మంచి కోరే ఇలా చెబుతున్నాను, దాని తర్వాత నీ ఇష్టము. తచ్చుత్వా రాఘవః ప్రీతో మహర్షేర్మాతులస్య చ ఉవాచ బాణమిత్యేవ భరతం చాన్వవైక్షత. మహర్షి ద్వారా మేనమామ పంపించిన ఆ సందేశాన్ని విన్న శ్రీరాముడు ఎంతో ఆనందంతో అందులకు తన ఆమోదాన్ని కూడా చెప్పాడు. సో అబ్రవీత్రాఘవః ప్రీతః సాంజలిర్ప్రగ్రహో ద్విజం ఇమౌ కుమారౌ తం దేశం బ్రహ్మర్షి విచర్షితః. వెంటనే ఆ రాముడు భరతుడి వైపు అభిప్రాయానికి చూసినట్టుగా చూసి తర్వాత ఆ రాముడు చాలా సంతోషంతో నమస్కరించి ఆ విప్రోత్తముడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు తన నిర్ణయాన్ని చెప్పే ముందు కూడా ఒక్కసారి తను తీసుకోబోయే నిర్ణయానికి ఈయన సంతోషంతో ఎప్పుడైతే అటు చూడగానే అంటే మాటలు లేకుండానే ఈ నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఆ చూపు మాత్రంతోనే కూడా అంగీకారాన్ని అర్థం చేసుకోగలిగిన అంత ఐకమత్యం ఉన్నది. అందుకని ఒక్కసారిగా భరతుడి వైపు చూసి మళ్ళీ తర్వాత సమాధానం ఆ ఋషికి ఇలా చెప్తున్నాడు రాముడు. భరతస్యాత్మజో వీరో దక్షః పుష్కల ఏవ చ మాతులేన సుగుప్తో తు ధర్మేణ సుసమాహితం. బ్రహ్మర్షి, ఈ చిరంజీవులు భరతుడి కుమారులు, పరాక్రమశాలులు. తక్షుడు, పుష్కలుడు అని వీళ్ళ పేరులు. ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత ఈ కుమారులు మా మేనమామయగు యుధాజిత్తు యొక్క అండదండలతో దాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తారు. భరతం చ అగ్రతః కృత్వా కుమారౌ స బలానుగౌ నిహత్య గంధర్వసూతాన్ ద్వే పూర్వే విభజిష్యతః. నివేశ్యతే పురవరే ఆత్మజౌ సన్నివేశ్య చ ఆగమిష్యతి మే భూయః సకాసం అతిధార్మికః. భరతుడొక్క నాయకత్వంలో ఆ బలములతో కలిసి గంధర్వ యోధుల్ని హతమారుస్తారు ఈ కుమారులు.
వెంటనే 2 నగరాలుగా తగిన విధంగా ఆ నగరాన్ని విభజించి చేసి ధర్మాత్ముడైన ఆ భరతుడు యొక్క 2 మహానగరాల్ని చేసిన తర్వాత తన కుమారులకి అందులో ప్రవేశించ పెడతాడు. తదనంతరం నా దగ్గరికి మళ్ళీ భరతుడు వస్తాడు అని. బ్రహ్మర్షిం ఏవముక్త్వా తు భరతం సబలానుగం ఆజ్ఞాపయామాస తథా కుమారో చాప్యశేచయత్. మహర్షితో రాముడిలా చెప్పిన తర్వాత తన బలములతో కలిసి వెళ్ళి ఆ గంధర్వ నగరాన్ని జయించు అని మళ్ళీ భరతుడికి ఆదేశం ఇచ్చాడు రాముడు. నక్షత్రేణ చ సౌమ్యేన పురస్కృత్యాంగిరః సూతం భరతః సహ సైన్యేన కుమారాభ్యం వినిర్యయౌ. తర్వాత తక్షుడు పుష్కలుడైన భరతుడు కుమారులు పట్టాభిషేక్తులు కావించి రాముడు యొక్క ఆజ్ఞకి తలదాల్చి భరతుడు ఆ గార్గ మహర్షిని ముందుంచుకుని తన కుమారుల్ని ఆ సేనని వెంట పెట్టుకుని ఆ ప్రదేశానికి మృగశిర నక్షత్రం రోజు బయలుదేరి వెళ్ళారు. ససేనా శక్రయుక్తేన నగరాన్నిర్యయావత రాఘవానుగతా దూరం దురాదర్శా సురేరపి. ఇంద్రుడితో కలిసి దేవసేన వెళుతున్నట్టుగా కనిపిస్తే ఈ భరతుడి సేన అయోధ్య నుంచి బయలుదేరింది. అది దేవతల్ని జయింపరానిది. శ్రీరాముడు ఆ సైన్యాన్ని వెంట కొంత దూరం వెళ్ళాడు. మాసాంధాని చ సత్వాని రక్షాంసి సుమహంతి చ అనుజగ్ముర్హి భరతం రుధిరస్య పిపాసయా. మాంసభక్షకులైన రాక్షసులు రక్తదాహంతో పెద్ద లెక్కలో ఉన్న భరతుణ్ణి అనుసరించి వెళుతున్నారు. మాంసము భక్షించి అంటే తినే ఆ రాక్షసులు చాలా భయంకర రూపాలతో ఉన్నవాళ్ళు. పైగా ఆ రక్తం అన్న పిపాసలో ఉన్నారు, దాన్ని తాగాలన్న దాహంతో ఉన్నట్టుగా. భూతగ్రామాశ్చ బహవో మాంసభక్షాః సుధారణాః గంధర్వపుత్ర మాంసాని భోక్తుకామాః సహస్రశః. ఇలా భయంకరమైన రూపాలతో ఉన్న రాక్షసులు ఎన్నో క్రూరమైన ప్రాణుల్ని యుద్ధంలో చంపేసి అలాగే గంధర్వ యోధుల యొక్క మాంసాన్ని కూడా భక్షించాలని కోరి వేల సంఖ్యలో ఆయన్ని అనుసరించి వాళ్ళందరూ వెళుతున్నారు. సింహవ్యాఘ్ర వరాహానాం కేచరాణాం చ పక్షిణాం బహూని వై సహస్రాని సేనాయా యుయుర్గ్రతః. సేనకు ముందు భాగంలో సింహాలు, పెద్ద పులులు, అడవి పందులు, ఆకాశంలో వెళ్ళే సంచరించే పక్షులు వేల కొలదిగా సాగిపోతూ ఉన్నాయి. ఆద్యార్థమాసం ఉషితాపతి సేనా నిరామయ పృష్టపుష్ట జనాకీర్ణ కైకేయం సముపాగమత్. ఆ మార్గంలో 1.5 మాసం నిరంతరంగా వీళ్ళ ప్రయాణం అన్నది జరుగుతూనే ఉంది. తర్వాత అది సంతోషంతో పుష్టిగా ఉన్న జనులకు ఆవాసమైన యుధాజిత్తు ఒక నగరానికి వాళ్ళు 1.5 మాసం ఇంతమంది ఇంత పరివారంగా అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడికి అప్పుడు చేరుకున్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 100 సర్గ సంపూర్ణం.